కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారీ బడ్జెట్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటోన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ఫుల్ భామల్ని బరిలోకి దింపుతున్నారు ఇక్కడి డైరెక్టర్స్. రాజమౌళికి వర్కౌట్ అయిన ప్లాన్ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఫాలో అవుతున్నారా? ఈ జాబితాలోకి సుకుమార్ కూడా చేరబోతున్నాడా? టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడ వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తుంది. త్రిబులాతో నేషనల్ ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకొచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీ టౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ఫుల్ భామల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా పదుకొనే, దేవరతో జాన్వీని పట్టుకొచ్చారు. అంతకుముందు కియారా, శ్రద్ధ కూడా ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి తన అప్కమింగ్ వారణాసి కోసం హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకను పట్టుకొస్తున్నాడు. బుచ్చిబాబు అప్కమింగ్ ప్రాజెక్ట్ పెద్దిలో జాన్వీ కపూర్ను సెట్ చేశాడు. అలాగే అట్లీ బన్నీ హై బడ్జెట్ మూవీ రాకాలో దీపికా పదుకోనేతో పాటు ఈ అమ్మడు కూడా ఫిక్స్ అయినట్లు టాక్. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే AA23లోనూ బాలీవుడ్ బ్యూటీని తెచ్చే యోచనలో టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ నుండి దీపికా తప్పుకోవడంతో మరో బాలీవుడ్ రేసింగ్ బ్యూటీ తృప్తి దిమ్రేని ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. గతంలో స్త్రీ 2 బ్యూటీ శ్రద్ధా పేరు వినిపించింది. అయితే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయితే ఏకంగా 6 కోట్లు అడగడంతో షాక్కి గురైన సుకుమార్ ఆమెను పక్కన పెట్టేశాడని సమాచారం. అయినప్పటికీ బీటౌన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని నార్త్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. చరణ్ కోసం సుక్కు నార్త్ బ్యూటీని తెస్తాడా, సౌత్ భామతో సరిపెట్టేస్తాడా? లెట్స్ సీ.